హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు. చాలా డేస్ అయిందబ్బా లాంగ్ వ్లాగ్ చేసి. ఈసారి ఏం చేద్దామా అనుకునే టైంకి నా బర్త్డే వ్లాగ్ అయితే వచ్చేసింది. సరే అని చెప్పి బర్త్డే రోజు కొత్త డ్రెస్ మార్నింగ్ హెడ్ బాత్ చేసేది కొత్త డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఈ డ్రెస్ నా ఫ్రెండ్ కొత్తగా ఒక బొటిక్ పెట్టిందనమాట, తన దగ్గర తీసుకున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను దీని గురించి ఒక చిన్న మినీ వ్లాగ్ చేస్తాను, సో అక్కడే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే లేవగానే ఇంకా హెడ్ బాత్ చేసి డ్రెస్ వేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసుకొని ఇంకా టిఫిన్కి ఏం చేద్దాం, తొందరగా అయిపోయేది ఏంటబ్బా అని ఇడ్లీ అయితే చేస్తాను అండ్ పల్లి చట్నీ చేస్తాను. ఇంకా గబగబా పిల్లలకు కూడా బాత్ చేపించేసాను. ఎందుకో తెలుసా, ఈరోజు ఒక చిన్న వర్క్, మా హస్బెండ్కి ఏదో చిన్న వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి అన్నారనమాట. సరే తొందరగా వెళ్దాంలే టిఫిన్ చేసేసి, ఆల్రెడీ నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను ఇంకా మార్నింగే. సో ఇంకా వెళ్ళేసి వద్దాము అని చెప్పనైతే ఇంక రెడీ అయిపోయి అందరం కూడా కదా కార్లో అయితే వెళ్ళిపోయాము. ఆ చిన్న వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇచ్చేటప్పుడు మనం లాస్ట్ టైం ఏంటి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మ్యాంగో జ్యూస్ తాగాను కదా, సో అలాగే మ్యాంగో జ్యూస్ తాగుకుంటే చిన్నగా వచ్చేసామన్నమాట. సో నాకు మా చెల్లి వాళ్ళైతే కేక్ పంపించేశారు. ఈ కేక్ అయితే వాళ్ళు అక్కడ నుంచి ఆన్లైన్లో పంపించారనమాట నా కోసం. అదే మన బాస్కిన్ రాబిన్స్ ఉంది కదా, దాంట్లో నుంచి నాకు ఇష్టమైన చాక్లెట్ ట్రఫల్ ఐస్ క్రీమ్ కేక్ అయితే నా కోసం అయితే ఆర్డర్ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఐస్ క్రీమ్ కేక్ కదా, నాకు అసలు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఈరోజు ఏంటో నేను నెక్స్ట్ మేము ఇంకొక కేక్ కట్ చేస్తాం కదా, అది కూడా చాలా ఫేవరెట్ అనిపించింది నాకైతే మాత్రము. అది కూడా ఏం కేకే చెప్పేస్తా. హ్యాపీ బర్త్డే అమ్మకి. తర్వాత నేనైతే ఇలా ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇది మా చెల్లి పెళ్ళప్పుడు తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అప్పుడు తీసుకున్నాను. మళ్ళీ దాని పెళ్ళిలో ఏదైనా ఈవెంట్లో వేసుకుందాము అనుకున్నాను, కానీ దేనికి కుదరలేదు. సో ఇంకా అదే వేసేసుకున్నాను. ఇది మోనా బర్త్డే వ్లాగ్లో చూసుంటారు, ఇది మోనా బర్త్డే డ్రెస్. సో ఇద్దరం మ్యాచింగ్ ఉండొచ్చు అని అయితే వేసేసుకున్నాం. తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ అయితే US నుంచి వచ్చేసింది. అనుకోకుండా నా బర్త్డే టైంలోనే వచ్చేసింది. సో తను రావడం నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. సో ఇంకా అందరము కలిసి ఒక చిన్నగా ఇప్పుడు హైదరాబాద్లో చిన్నగా మినీ రూమ్స్లలో చిన్న బర్త్డే ఫంక్షన్స్ లాగా చేస్తూ ఉన్నారు కదా, సో దానికి ఎప్పటి నుంచో వెళ్దాము అనుకుంటున్నాము. సో ఇంకా నా బర్త్డేకి వెళ్దాము అని చెప్పని ప్లాన్ చేసేసుకొని అయితే ముందే బుక్ చేసేసుకున్నాము ఆన్లైన్లోనే. చాలా వెబ్సైట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇంకా మేము మాకు దగ్గరలో అండ్ మాకు ఏది బెస్ట్గా అనిపిస్తుందో ఆ ఆప్షన్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇది బింగ్ అండ్ బ్యాష్ అనమాట. సో చాలా బాగా అనిపించింది అసలు, వెల్కమింగ్ కానీ అండ్ 6 థియేటర్స్ ఉన్నాయన్నమాట, డెకరేషన్ థియేటర్స్. మాకు కావాల్సిన బడ్జెట్లో మేము చూసుకున్నాము. సో చాలా బాగా అనిపించింది. ఎంటర్ అవ్వగానే మా పిల్లలు అయితే ఆ కార్ చూసేసి ఇంకా దాంతో ఆడుకుంటూ ఉన్నారు. మేము కొంచెంసేపు అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఆలోపు వాళ్ళు ఆ రూమ్ చిన్నగా కొంచెం బెలూన్స్తో అలా డెకరేట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా మేము ఆలోపు ఇంకా చూసారు కదా, ఈ హార్ట్ షేప్ దగ్గర అండ్ ఆ ఎంట్రన్స్ దగ్గర ఇలా ప్రిన్సెస్ లాగా ఫొటోస్ దిగుతూ ఉన్నాము. ఇవన్నీ వీడియోస్ కూడా నేను షార్ట్ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ. మీకు కావాలంటే వెళ్ళి చూడొచ్చు కూడా, చాలా బాగా అనిపిస్తాయి. మా పాప అండ్ నేను డ్యాన్స్ కూడా వేసిన వీడియోస్ ఉన్నాయి. ఇలా బటర్ఫ్లై థీమ్ లాగా ఇది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఇది అనుకున్నాము, కానీ నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా అండ్ కొంచెం నా డ్రెస్ ఎలివేట్ అయ్యేలాగా చూద్దాము అని చెప్పనైతే మేము ఒకటి బుక్ చేసుకున్నాము. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా మోనా బర్త్డేకి ఇలా ప్లాన్ చేద్దాము అనుకున్నాను అనమాట. ఎందుకంటే బటర్ఫ్లైస్ లాగా, వింగ్స్ లాగా, బర్డ్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మనము ఇంట్లో డెకరేషన్ చేసుకొని అప్పటికే చాలా టైర్డ్ అయిపోతాము డెకరేషన్ చేసుకొని చేసే బదులు ఇలా టైం కూడా మనకి సేవ్ అయిపోతుంది. మనం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసుకొని రావచ్చు. మేము 1.5 hours కానీ బుక్ చేసుకున్నాము, కానీ అక్కడ 3 hours అలా కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే బ్లిస్ అని చెప్పి బుక్ చేసుకున్నాము.
లోపలికి వెళ్ళగానే అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. నేను బుక్ చేసుకున్నది ఇంత బాగా అనిపిస్తుంది అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్కడ బెలూన్స్ కానీ అవన్నీ కూడా సౌండింగ్ సిస్టమ్ కానీ అండ్ రెక్లైనర్స్ కానీ అంతా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా ఎంత బాగుందో, డీజే లైట్స్ లాగా వస్తాయి అనమాట. మనం ఏది కావాలంటే అది వేసుకుంటూ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. డ్యాన్స్ వేసుకుంటూ, తర్వాత ఇంకా గేమ్స్ ఆడుకుంటూ, రీల్స్ చేస్తూ అసలు చాలా టైం స్పెండ్ చేసాము. చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకోసారి మనం బుక్ చేసుకుంటే ఒక 3 అవర్స్కి అలా బుక్ చేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయాము. చూద్దాం మళ్ళీ ఎప్పుడు బుక్ చేసుకుంటాము ఏంటో అని. యూఎస్ నుంచి వచ్చి బర్త్డేలో పార్టిసిపేషన్ అంతే పాప మళ్ళీ ఉండేది ఎప్పుడో ఒకసారి అట్లా. కానీ రైట్ టైంలో ఉంది ఈసారి, రైట్ టైంలో ఉన్నట్టే. ఎందుకు వద్దే మా అమ్మ. చెప్పా కదా సెకండ్ కేక్ కూడా కట్ చేస్తాను అని. ఆ కేక్ ఏంటో తెలుసా, అది కూడా చాక్లెట్ ట్రఫుల్ కేకే, కానీ ఐస్ క్రీమ్ కేక్ కాదు. సో ఇది కూడా ఎంత బాగుంది అనిపించిందంటే, మేము అసలు నాకు 2 కేక్స్ చాలా బాగా నచ్చేసాయి. మొత్తం మేమే ఇంకా కేక్ అయితే మొత్తం మేమే 5 మెంబర్స్ కంప్లీట్ చేసాము. అంత బాగా అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా మూవీ చూద్దాము ఏదైనా అనుకున్నాము, కానీ అంత టైం ఉండదు మనకి మూవీ చూస్తూ ఉంటే అని చెప్పి అమ్మకుట్టి ఛానల్ ఓపెన్ చేసి ఇంకా మనం వీడియోస్ చూసుకుంటే అసలు ఇంత పెద్ద స్క్రీన్లో ఎలా ఉంటుంది అని చెప్పి అయితే చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. తర్వాత అట్లాగే మన ప్రభాస్ సలార్ సౌండ్స్ అవి ఎఫెక్ట్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఇంకా ఆ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇంకా మాకు థియేటర్కి దగ్గరగానే రెస్యూమ్ అని చెప్పని ఉంది. సో ఇంకా ఆ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళిపోయాము. ముందే బుక్ చేసేసుకున్నాము, ఎందుకన్నా మంచిది, ఒకవేళ ఫిల్ అయిపోతే చాలా కష్టము మళ్ళీ దొరకకపోతే అని. ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా అని చెప్పని ముందే బుక్ చేసేసుకున్నాము. అసలు ఆ ఇంటీరియర్ అయితే నాకు ఎంత బాగా అనిపించిందో, అసలు ఆ గ్రీనరీ అసలు నాకు చాలా బాగా అనిపించింది. నేను కనుక హౌస్ కొనుక్కుంటే మాత్రం ఇలాంటి ఇంటీరియర్ ఈ కలర్ కాంబినేషన్తో పెట్టించుకోవాలి బెడ్రూమ్ అయితే మాత్రం అని ఫిక్స్ అయిపోయాను. సో మేము మాట్లాడుకుంటూ ఉండేలోపు మా ఫ్రెండ్స్ ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చేసింది. తీయాలిగా మరి ఇందాక నేను ఫస్ట్ ఒక డ్రెస్ వేసుకున్నాను కదా, బర్త్డే రోజు ఫస్ట్ డ్రెస్. ఆ డ్రెస్ తిన షాప్లోనే తీసుకున్నాను అనమాట. తిను కొత్తగా స్టార్ట్ చేసింది, కానీ ఎంత మంచి కలెక్షన్ తీసుకొస్తుందంటే అంత మంచి కలెక్షన్ తీసుకొస్తుంది. ఒక్కటే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ షాప్ రన్ చేయడము అసలు నాకు చాలా బాగా అనిపిస్తుంది అది. ఇంకా ఫుడ్కి వస్తే ఎప్పుడు తెలుసు కదా, మనం ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ అనమాట. సో మనము చికెన్ లేనిది ఉండలేం కాబట్టి రెస్టారెంట్కి వెళ్తే సో ఇంకా చికెన్ ఐటమ్స్ అండ్ ఫిష్ ఐటమ్స్, బిర్యానీ, రోటీ ఆర్డర్ పెట్టేసుకుని అయితే తినేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ మా హస్బెండ్కి నైట్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఉంది అని చెప్పనైతే మా హస్బెండ్ ఇంకా మమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసి అయితే తనైతే వెళ్ళిపోయారు. నేను 1 అవరే పర్మిషన్ ఇచ్చాను, కానీ తను మాత్రం ఏ టైంకి వచ్చారో చూడండి, 2 o'clock వచ్చాడు. ఇలా ఉంటుంది 1 అవర్ అని చెప్పి పర్మిషన్ అడిగి 2 o'clock వచ్చాడు. మేము ఇంటికి 9 o'clock వెళ్ళిపోయాడు, 9:30 కల్లా వెళ్ళిపోయాడు. కానీ చూడండి ఏ టైంకి వచ్చాడు. ఇలా ఉంటుంది మావాడి పరిస్థితి. సో ఇలా నా బర్త్డే అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.